మహాపరిశుద్ధుడైన దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ప్రభా మీ సన్నిధిలో నిలబడుచుండగా మంచి జ్ఞానంతోనూ వివేకంతో నడిపించండి, మీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి విషయంలో కూడా ప్రభా మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉన్నట్లు సహాయం చేయండి. వాక్యం నీటి మాటలు మీ సమస్తం మీరే మమ్మల్ని నడిపించమని ఈ చిన్ని ప్రార్థన చేసే ఘనమైన నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ మధ్యకి రావడానికి దేవుడి కృప చూపించడానికి దేవాలయానికి వందనాలు. అలాగే ఈరోజు అంశం ఏంటంటే చూచుచున్న దేవుడు. గత కొన్ని సంవత్సరాల్లో మన జీవితాల్లో ఎన్నో సంతోషకరమైన వార్తలు ఉన్నాయి, విషాదకరమైన వార్తలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అయితే దేవుడు ప్రతి సమస్యని, ప్రతి విధమైన పరిస్థితిని చూసే దేవుడు, చూచుచున్న దేవుడు అని మన బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ మరి పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయం 11వ వచనం కాంచి 13వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ హాగరు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే హాగరు ఉన్న పరిస్థితి దారుణమైందనమాట అక్కడ. ఎందుకంటే తన యజమానురాలు వెళ్ళగొట్టినప్పుడు ఆమె అరణ్య ప్రదేశంలో ఆమె మరి తన కుమారుడు ఆమె కూడా ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు వారిని ఆదరించి మరి ఆమె మరవేని ఆమెకి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అప్పుడు హాగరు చూచుచున్న దేవుడవు నీవే అయ్యా అని, చూచుచున్న దేవుడవు నీవు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. మన జీవితాల్లో ప్రతి అవసరం కూడా, ప్రతి పరిస్థితి కూడా దేవుడు చూసే దేవుడు అనమాట. మనం అనుకుంటాం ఒక్కోసారి దేవుడు చూడట్లేదా, దేవుడు మనతో మన పరిస్థితి గమనించట్లేదా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రతి పరిస్థితి హాగరు తన యజమానురాలకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అంటే ఇక్కడ మనం ఒక సందర్భం చూసినట్లయితే ఆమె ఎలాంటి స్థితి ఆమె జీవితంలో ఉన్నప్పటికీ హాగరు మరి దేవుడు ఆమెను క్షమించి మళ్ళా ఆమె మరణ ఆలకించి మరి విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. తన కుమార్ని రక్షించినట్లు మనం ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చూచుచున్న దేవుడు అని ఈమె పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే నా జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, నేను ఇప్పుడు ముందుకు రావాల్సిన ఒక పరిస్థితి కూడా ఏంటంటే, ఇప్పుడు నాకు మాట విషయంలో అయితే చాలామంది కూడా మరి దేవుడు మీరు ఎంతో కాలం నుంచి మీరు దేవుడు ఉంటున్నారు, మరి నీ కుమారుడు రావటానికి కారణం ఏంటి? ఎంతోమంది ప్రశ్నించారు. మరి మీకు వచ్చిన 39 సంవత్సరాలకే మీ భర్త చనిపోవడం, దేవుడు నమ్ముకున్నారు కదా, మరి మీ దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. అయినప్పటికీ వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం అందరం చాటుకు వెళ్ళవలసిన వాళ్ళమే, కాకపోతే ముందు వెనక. అది కూడా నేను గ్రహించలేకపోయాను, కొంచెం బాధపడ్డాను లోకస్తులాగే. వారందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, ఏదో ఒక రోజు మేమందరం కూడా దగ్గర కలుసుకుంటాం. నా భర్తని, నా కుమారుని, మేమంతా కుటుంబంగా లోకంలో కలుసుకుంటాం. ఎందుకంటే దేవుడు ఆయన నమ్మిన బిడ్డలు ఆయన దగ్గర ఉంటారని మనందరికీ తెలుసు. ఆయన నమ్మిన బిడ్డలు నిత్య జీవం వెళ్తారని మన బైబిల్ గ్రంథం నుంచి చూస్తాం అన్నమాట. అలాగే దేవుడు ఎంత శక్తిమంతుడంటే, మరి ఆయన నన్ను నిర్మించింది ఆయనే కాబట్టి మరణం కూడా ఆయన వశమే, ఏదైనా కూడా దేవుడి వశమే. ఈ ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు ఆయన స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన స్వహస్తాలతో
నరుని నిర్మించినట్లు మనం ఆదికాండంలో చూస్తున్నాం. అలాగే మరి కీర్తన 68:20 చూసినట్లయితే దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణం తప్పించటానికి నిర్మించటానికి దేవుడికి అధికారం ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథం చూస్తున్నాం అన్నమాట. అయితే చాలామంది నన్ను ప్రశ్న చేశారు, ఏంటి మీ కుమారుని మనము మరి ప్రేయర్ చేసుకునే దానికి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, మీరు ప్రార్థనకి వెళ్ళే కుటుంబం దేవుల్లోనే ఉండాలి, దేవుని పని చేయాలని ఎంతో మరి వాళ్ళని దేవుల్లోనే పెంచి దేవుని మందిరంలోనే ఉంచి మరి అలా చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మరణం ఎందుకు వచ్చింది, ఇలా బలహీనత ఎందుకు వచ్చింది అని నన్ను చాలామంది, మా బంధువుల్లో కూడా చాలామంది, అలాగే బయట వాళ్ళు కూడా ఎంతోమంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, అడిగిన వాళ్ళు ఉన్నారు. మరి వీరందరికీ ఒకటే సమాధానం అన్నమాట, దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు అన్నమాట. ఎందుకంటే యోహాను చూసినట్లయితే తల తీసి మరి ఒక స్త్రీ కోరిక మీద తల తీయబడింది, మరి పళ్ళెంలో పెట్టి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే యోహాను ఏ పాపం చేయలేదు కదండి. యోహాను దేవుని మాత్రమే ప్రకటించాడు. మరి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన సువార్తను ప్రకటించి మరి యేసు వారికి సాక్షాత్తు బాప్తిసం ఇచ్చినట్లు మనం బైబిల్ గ్రంథంగా చూస్తున్నాం అన్నమాట. అయితే ఆయనకి మరణం రాలేదండి, వచ్చింది మరణం. అలాగే ఆయన వెంటే తిరుగుతూ ఆయన శిష్యుల్లో ఒకరైన పేతురు గారు, ఇక చాలామంది వారి శిష్యుల్లో సాక్షులుగా మారిన వారు ఉన్నారు. పేతురు గారిని అయితే మరి సిలువ వేసినట్లు మనం చూస్తున్నాము, తలకిందులుగా ఆయనకి సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే యేసు వారు మరి ఆయనతో పాటు తిరిగి వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి ప్రభువారిలాగే ఎన్నో చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి వాళ్ళ మరణం అంత భయంకరమైన మరణం నుంచి తప్పించుకోలేకపోయారు కదా. ఇక్కడ మరణం అనేది కేవలం మన శరీరానికి, ఆత్మ కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం చూసినట్లయితే 11వ వచనం చూసినట్లయితే, వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యుడు బహు జన సమూహంతో ఆయనతో కూడా వెళ్ళిచుండును. ఆయన ఆ ఊరి గౌని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనుడు అనేకులు ఆమెతో కూడా ఉండని. ప్రభు ఆమెను చూసి ఆమె అందుకు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిల్చుండి ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగిన. హల్లెలూయా. ఆయన అతని తల్లికి అప్పగించాను. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత శక్తివంతుడంటే చనిపోయిన కుమారుడిని మరి పాడ మీద తీసుకువెళ్ళేటప్పుడు వారు ఏం చేస్తున్నారు, వారందరూ ఏడుస్తున్నప్పుడు యేసు వారు ఆ విధవరాలు ఒకే కుమారుడు పాడని ముట్టగా తను లేచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎంత శక్తివంతుడు అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే మరి చనిపోయిన వాళ్ళు కూడా సహితం లేపుతాడు దేవుడు అని మనం ఎంతోమంది మరి భక్తుల ద్వారా, మరి అలాగే బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం తెలుసుకున్నాం. లాజరు మరి కుళ్ళిపోయిన శవాన్ని కూడా లేపినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు ఎంత శక్తివంతుడు అనేది మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కనుక. మరి అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం జక్కయ్య మరి తను ఎంతో మోసకరమైన జీవితం జీవించినప్పుడు దేవుడు జక్కని చూసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు దేవుడు చూసినప్పుడు తప్పనిసరిగా కనికరపడి మరి తన కుమారుని లేపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు చూసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయండి మన జీవితాల్లో అంటే, మరి ఇక్కడ పాడెను ముట్టినప్పుడు మరి తను లేచినట్లుగా మనం చూస్తున్నాం, బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే జక్కయ్యకి రక్షణ, మరి ప్రభు జక్కయ్య జీవితం ఏంటంటే మోసకరమైన జీవితం అయినప్పటికీ ప్రభు చూసినప్పుడు తన కుటుంబానికి తనకి రక్షణ వచ్చినట్లు మనం చూస్తున్నాం.
ఆయన చూపులోనే అంత శక్తి ఉన్నప్పుడు మరి ఆయన ఆయన మరి ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు మరి మనం కలిగి ఉన్నామంటే, మరి చాలామంది నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు వీళ్ళందరికీ చెప్పే సమాధానం అంటే ఆయన శక్తి కలిగిన దేవుడు ఉన్నవాడు అనువాడు. నీ జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే తప్పనిసరిగా యేసయ్య నిజ దేవుడు. ఈ లోకంలో జీవించే జీవితాన్ని మీరు కౌంట్ చేసుకోవద్దు, కానీ మరి ఈ జీవితం అయిపోయిన తర్వాత నుంచి జీవితాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేము. నేను ఊహించలా నాకు మాడు ఇంత దూరం అయిపోతాడు, నా భర్త ఇలా దూరం అయిపోతాడు, కానీ ఇలా జరిగిపోతూనే ఉంటాయి సడన్గా. ఎందుకంటే మరణం అనేది ఎవరికి ఎప్పుడు రాసి పెట్టిందో ఎవరికి తెలియదు కనుక మనం సిద్ధపడటం, ప్రభువులందు సిద్ధపడాలి మనం. ఎందుకంటే రేపటి రోజు మంది కాదు. చూడండి యేసయ్య ఎంత ప్రేమ అంటే, ఒకవేళ తల్లిగా కొంత ప్రేమను పంచగలను, కానీ యేసయ్య ఎంత ప్రాణం పెట్టే అంత ప్రేమ యేసయ్యకు ఉంది మన మీద. ఎందుకంటే కరోనా టైంలో చూడండి, ఒక కుక్కలకి విసిరేసినట్లు ఆహారం మన బంధువులకి, మన రక్త సంబంధికులు, మన బిడ్డలకి విసిరేసేవాళ్ళం. దూరంగా ఉండి వాళ్ళని ఇలా విసిరేసి ఇలా పెట్టేవాళ్ళం. వాళ్ళకి మళ్ళీ మనకంటుకుంటే మనకు వస్తుందేమో. అది మన ప్రేమ. కరోనా టైంలో మన ప్రేమ ఎలా ఉందంటే అలా ఉంది కదండి. విసిరేసేవాళ్ళం. ఎందుకంటే ఆ వ్యాధి మనకు వస్తుందేమో, నాకు వస్తుందేమో, నా కుమారుడు నాకంటు, నా తండ్రిని నాకు, చనిపోయిన వారిని సైతం ముట్టుకునే పరిస్థితి లేకుండా అంత భయంకరమైన స్థితి ఈ కరోనా టైంలో. అయితే మరి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనం చూసినట్లయితే మన కోసం, నీ కోసం, నా కోసం ఈ లోకంలో ప్రాణం పెట్టేంతగా మనం ప్రేమించాడు. అలాంటి దేవుని మనం దూషించడం అది కష్టతరమైన విషయమే. అయితే నేను కొన్ని రోజులు బాధపడ్డాను. దేవుడు పరిచర్య ఎందుకు చేసింది, దేవుడు ఎందుకు చేస్తాడు, ఇంత అవమానకరంగా నన్ను ఎందుకు చేస్తాడు. తర్వాత దేవుడు మరి నన్ను ఓదార్చి ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి ప్రతి వాక్యం ద్వారా బలపరిచి మళ్ళీ నన్ను ఇలా నిలబెట్టాడు. చాలామంది నన్ను అనుకుంటారు దురదృష్టమంతురాలు, భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది. వారందరికీ ఒకటే చెప్తున్నాను, నేను అదృష్టవంతురాలనే నా ప్రభువులో. ఎందుకంటే నా జీవిత సాక్ష్యం ఒకసారి మీతో పంచుకుంటాను. అందులో కొన్ని విషయాలు నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనకి అంటే ఎక్కువసేపు మరి పొడిగించకూడదు కాబట్టి మరి కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలే నేను ఎందుకు ఈరోజు ముందుకు వచ్చానంటే, దేవుడిని అపార్థం చేసుకోవద్దు దయతో. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు, బలమైన వాడు. ఆయనే మరణం ఆయన వశంలో ఉంది, జననం కూడా ఆయన వశంలో ఉంది అని మన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే. మరి అనేక చోట్ల ఆయన స్వాధీనంలో సమస్తము సృష్టి, భూమి ఆకాశములు సమస్తము మరి ఇక్కడ లోకంలో శూన్యముగా ఉన్నప్పుడు సృష్టికర్త ఆయన. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అయితే మరి నా కుమారుడు పెద్ద చదువు బీకామ్ చదివాడు, కానీ ఎక్కటే ఎక్కువ దేవుల్లో ఉండాలి, దేవుని పని చేయాలి. నా భర్త విషయంలో కానీ నా కుమారుడు విషయంలో కానీ దేవుడు పని చేయాలి, దేవుళ్ళు ఉండాలి. వాళ్ళు ఏమన్నారో తెలుసా, మరి దేవుడు మీకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తాడు, ఎందుకు ఇంత దేవుడి చిత్తం అది, మనం ఏం చేయలేము, దేవుడి చిత్తం. మరి దేవుడి పక్కన ఎంతోమంది శిష్యులు సాక్షులుగా రాళ్లతో కొట్టబడి మరి 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 జైలు పాలయ్యి, నిందల పాలయ్యి, మరి ఎంతోమంది ఆయన నమ్మిన బిడ్డలందరూ కూడా ఎంతో శ్రమలు. యేసుప్రభు అంటే మరి పూల పాన్పు కాదండి, యేసుప్రభు పూల బాట కాదు, ముళ్ళ బాటే. నా జీవితంలో అనేక ముళ్ళ సమస్యలే, కొన్ని సందర్భాలు మాత్రమే సంతోషకరమే, కానీ ముళ్ళ బాటలే. ఎందుకంటే ఎన్నో ముళ్ళ పొదలు, అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని మీ ముందు పెట్టిన కొన్ని మాత్రమే. ఎందుకంటే మరి ప్రభు ఇప్పుడు ఆయన ఏ విధంగా ఈ లోకంలో
అనుభవించాడో కొన్ని పరిస్థితులు, అవి కూడా మనం ఆయనే మార్గం మనకి. ఆయన మార్గంలో వెళ్ళేటప్పుడు అంతా పరుపు మెత్తగా ఉండదండి. రోడ్డంతా మెత్తగా పరుపులాగా మరి ఉండదు. ఎందుకంటే రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఎన్నో ఎన్నో పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం ఎన్ని ఎదుర్కోవాలంటే దేవుడి శక్తి, ఈ లోకంలో దేవుడి శక్తి ఆశ్రయించాల్సింది. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ప్రభుని నమ్ముకున్నాం కదా, మీకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు కరువు ఇబ్బంది. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాళ్ళ జీవితంలో కూడా తప్పనిసరిగా శ్రమలు అనుమతించబడ్డాయి. మనం యోగంతా నీతిమంతులు కాకపోయినా ఈ దేవుణ్ణి బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం కనుక మనకి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు. యోగు ఎంతో యాక్టివ్గా, ఎంతో బలంగా ఉండేవాడు కదా. ఆయనకి ఏంటి చిల్ల పెంకులతో దురద తీసుకునేటట్టు ఆయన శరీరం అయిపోయిందంటే ఎంత శ్రమ పట్టబడ్డాడు చూడండి. అయినా ఏమన్నాడు, యోగు ఎంత శ్రమ అనుభవించినా ఏమంటాడండి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని కనుక ఆరోగ్యమైన సంతానమైన తన సమస్తము ఇచ్చినా కూడా ఏమంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుంది కనుక యెహోవా నామకే స్తుతి కలుగును గాక అని యోగ భక్తులు పలుకుతాడు. చూడండి, ఇక్కడ శ్రమలు, ఎక్కువ శ్రమలే ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. దాదాపు సంతోషము, ఇలాగా సంతోషపడాలి, విలాసంగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అండి. అందరూ శ్రమ పడ్డవాళ్ళే, కష్టపడ్డవాళ్ళే, మరి జీవితాలు త్యాగం చేసిన వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టే జక్కయ్య జీవితంలో చూసినప్పుడు యేసుప్రభువు వారు ఆయనకి రక్షణ వచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే లూకాసు వార్త 13-11 అధ్యాయం చూసిన నడువు వంగిపోయిన స్త్రీ, ఆమె 18 సంవత్సరాలు తన జీవితంలో ఏ సుఖము లేదు. చూడండి, ఎంతో నిరుత్సాహం ఆమెలో. కానీ ప్రభు చూసినప్పుడు ఆమె నడుము స్వస్థపడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అన్నమాట. అలాగే కీర్తనలు ఇలా చదివినట్టయితే మరణం అనేది యెహోవా వశంలోనే ఉన్నది. పుట్టించేది ఆయనే, మరణాన్ని శాసించేది ఆయన, మరణపు ముయ్యిని మించిన దేవుడు ఆయన. మనం ఈ లోకంలో చాలామంది అనుకుంటున్నాం, ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటున్నాం, అంతా సంతోషంగా ఉన్నది, మంచిదే ఉంటే దేవుడికి స్తోత్రం. సంతోషంగా ఉండి అన్నీ బాగున్నాయి అన్నంత మాత్రాన మనకి ప్రభువులు ఎక్కువ ఉన్నట్లు, లేకపోతే ఇలా కష్టాలు వస్తున్నాయి ఏంటి తక్కువ ఉన్నట్లు కాదు. కానీ ప్రభు ఏది అనుమతిస్తాడో మన జీవితంలో అది మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ఎందుకంటే చాలామంది నన్ను చూసి జాలిపడేవాళ్ళు ఉన్నారు, నన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వారందరికీ నేను ఒక మాట చెప్తానండి, జాలిపడేవాళ్ళు జాలిపడద్దు. ఎందుకంటే ప్రభు ఒక్కడే మాత్రమే మనం చూసి జాలిపడాలి. ఎందుకంటే మనుషులు జాలి వ్యర్థం. జాలిపడద్దు. మీ పిల్లల గురించి, మీ బిడ్డల గురించి, మన బిడ్డల గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే అయ్యో ఆమెకు అలా జరిగిపోయింది, ఏందో పాపం అట్లా జరిగింది, ఎట్లా జరిగిందని. నా బిడ్డ అలాగ అయిపోయినంత మాత్రం నాకేం బాధ లేదు. కొంచెం కన్న ప్రేమ కాబట్టి కొంచెం బాధ ఉంటుంది. కానీ చక్కగా దేవుడి సన్నిధిలో చక్కగా అనమాట దేవుడు ఆయన ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, యవ్వనస్తుడుగా మరి పెద్ద సేవకులు మరి నా కుమారుడు గురించి సాక్ష్యం చెప్పినట్లు మనం చూస్తున్నాం. పెద్ద మరి దేశంలోనే మరి అత్యున్నత స్థానంలో ఉన్న మరి సేవకులు మరి నా బిడ్డ గురించి సాక్ష్యం చెప్పారు. మరి నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నన్ను చూసి జాలిపడద్దు, నన్ను చూసి ఎగతాళి చేయవలసిన లేదు. కానీ మన బిడ్డలు ఎలా ఉన్నారు ఒక్కసారి కొంచెం మన బిడ్డల స్థితి ఏంటి? నేను దురదృష్టవంతురాలని మరి ఎంతోమంది ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. భర్త లేడని, బిడ్డ లేడని, చాలామంది ఫంక్షన్లు కూడా అవాయిడ్ చేస్తున్నట్టు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే, మరి ఎదుటి వారిని బాధ పెట్టకండి, ఎప్పుడు బాధ పెట్టద్దు. ఎందుకంటే దేవుడు ఎవరి స్థితిని ఎప్పుడు ఎలా ఉంచుతాడో తెలియదు కదా. పోతే ఎగతాళి చేయొచ్చు, తక్కువగా చూడమాకండి. మీ సహోదరుల్లో
మరి మీ కుటుంబాల్లో లేరా? ఉన్నారు కదా. జాగ్రత్త, ఇప్పుడు కూడా అలా తక్కువగా చూడకండి. చాలామంది ఉయ్యాల ఫంక్షన్స్కి అలాంటప్పుడు భర్త లేడని కొంతమంది పిలిచేవాళ్ళు కాదు. చాలామంది ఇలాంటి స్వభావంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకటి, నా రాజు యేసయ్య, నా రాజు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో ఏదో అవసరం లేదు నాకు. నా భర్త చనిపోయేటప్పుడు 47 సంవత్సరాలు, నాకు 39. అయినప్పటికీ ఇలా చనిపోయాడు. మా దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆరాధనలోనే ఉన్నాడు. మంచి మరి వర్షిప్ సెంటర్లో మంచి గిటార్ ప్లేయర్గా మంచి విద్వాంసుడిగా ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది? నేను అప్పుడే దేవుడిని వదిలేయచ్చు, కానీ వదలను. ఏది జరిగినా ఆయన చిత్తమే. కొంచెం బాధ ఉంటుంది. మా కుమారుడు పెద్ద సంఘంలో మంచి మ్యూజిక్, మరి కీబోర్డు, గిటార్ ఇవన్నీ మంచి ప్లే చేస్తాడు. సంగీతం అంటే ఆయనకి ఇష్టం. ఏదైతే ఆయన మరి ఇష్టపడ్డాడో ఆ సంగీతాన్ని నేను, నా బాధ్యత అది. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. నా బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి, కానీ నాకు ఇష్టం ఉండదు. దేవుళ్ళు ఉండాలి, దేవుడికే వాడబడాలి. నా కుమారుడు మరి ఆయన ఇస్తేనే, మరి నాకు పిల్లలు లేనప్పుడు ఎంతో నింద అవమానం పొందినప్పుడు నా కుమారుడు ఇచ్చినప్పుడు ఆయన నింద కలిగించాడు. ఆ నింద ఎవరు తొలగించలేకపోయారు. నేను విగ్రహారాధికురాలని ఎన్నో పూజలు, ఎన్నో మొక్కులు మొక్కాం, కానీ సంతానం లేదు. ఇప్పుడైతే నా కుమారుడు ద్వారానే నాకు ప్రభు అంటే ఎవరు అని తెలిసింది. నా కుమారుడు కడుపులో మరి రూపించినప్పుడే నేను యేసువారిని నేను తెలుసుకున్నాను. మరి నా ప్రభు ఇచ్చినప్పుడు నా ప్రభు కోసమే వెళ్ళాడు. అప్పుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ప్రకటన చూసినట్లయితే మనం ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం కాంచి 5వ వచనం వరకు చదువుతామండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమున, ఆయన తండ్రి నామమున నొసలయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండని. మరియు విస్తారమైన జలముల ధ్వనులతోనూ గొప్ప ఉరుముల ధ్వనులతోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న బైలికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకముల నుండి కనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకునజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారినై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయన వెంబడింతురు. వీరి దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటక మనుషులలో నుండి కొనబడిన వారు మనుషులలో నుండి కొనబడిన వారు. హల్లెలూయా. చూడండి, దేవుడు నా కుమారుని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఈ వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది. స్త్రీ సాంగత్యము లేకుండా కొంతమందిని ఎన్నుకుంటాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు భూలోకం నుండి కొనుక్కోబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకునజాలరు. వీరిలో ఆ 144,000 మంది తప్ప, చూడండి ఇక్కడ 144,000 మంది తప్ప వీరిలో ఒకడై ఉంటాడు నా కుమారుడని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే స్త్రీ సాంగత్యం 29 సంవత్సరాలు తన యవ్వన కాలం అంతా కూడా ప్రభువులో ఆయన మరి జీవించి, ప్రభువే అంత సర్వం అనుకుని మరి తన శరీరేచ్ఛలను మరి ఎదుర్కొని మరి ప్రభువులోనే రేత్రింపగళ్ళు ఆ మందిరంలోనే ఉండి, మరి ఇప్పుడంటే అప్పుడు ఆయన పరిచర్యలో పాల్గొని చూసినట్లుగా చూస్తున్నాం. 144,000 మందిలో నా కుమారుడు ఒక్కడిగా ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ప్రభు కొరకు వారు ప్రత్యేకించబడిన వారు, వారి భూమి నుండి మనుషులలో నుండి కొనబడిన వారు.
మనుషులలో ప్రథమ ఫలముగా గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారిలో ఒకడు నా కుమారుడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి అవసరాన్ని, ప్రతి స్థితిని మళ్ళీ చూస్తున్న దేవుడు, చూసే దేవుడు. జాగ్రత్త. మనుషులు కైవేషాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాల్ని చూసే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆయన ప్రతి పరిస్థితి. సహోదరి, ఈరోజు నువ్వు అలా నా వంటి స్థితిలో ఉంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ప్రతి స్థితి, ప్రతి సమస్య, ప్రతి ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, మనుషులు ఎవ్వరు కూడా నేను లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ మరి జక్కయ్యని చూసిన దేవుడు, మరి హాగర్ని చూసిన దేవుడు, నడుము 18 సంవత్సరాల నుంచి పోని సమస్య, 18 సంవత్సరాలు ఆమె ఎంత ఇబ్బంది. నడుము వంగిపోవడం అంటే మనం ఈజీగా అనుకుంటాం, కానీ అది చాలా ఇబ్బందికరమైనది అన్నమాట. నడుము వంగిపోయిన స్థితి అంటే ఎంత ఆమె తన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటుందో. సరిగ్గా తినలేక, తాగలేక, వస్త్రాలు ధరించుకోలేక, స్నానం చేయలేక ఎన్నో ఇబ్బంది. అయినా దేవుడు ఒకరోజు 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే జక్కయ్య ఎంతో దుర్మార్గం, ఎంతో అందరూ కూడా పాపం చేసిన వారిని ప్రభు అనుగ్రహించిన మహిమను కోల్పోయాం. ఎందుకంటే అవ్వ ఆదము మనం కోల్పోయేటట్టు చేసింది, కానీ యేసు రక్తం ద్వారా మనం పవిత్రులుగా మార్చబడ్డాం. మరి సుంకరి అయిన మరి జక్కయ్య అనేక మరి మోసకరమైన జీవితం జీవించాడు, కానీ ప్రభు చూసినప్పుడు తనకు రక్షణ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు ఎప్పుడైతే తన జీవితంలో చూశాడో ఇప్పుడు తన జీవితంలో, తన హృదయంలో మార్పు వచ్చింది, తన కుటుంబం అంతా మారినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే మరి పాడిన ముట్టినప్పుడు ఒక విధవరాలు తన ఒక్కగానొక్క కుమారుడు మరి తను దూరమైనప్పుడు ఎంతో వేదన, బాధ, దుఃఖంతో ఉన్నప్పుడు మరి యేసు ప్రభు వారు పాడిన ముట్టినట్లుగా చూస్తున్నాం. మరణానికి, జీవానికి, మరి జన్మానికి ప్రభువే కారణమని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆదికాండము, ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే చాలా సందర్భాలు ప్రభు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నమాట. ఎందుకంటే జీవన్ మరణాలు మరి దేవుని విషయంలో ఉంటాయన్నమాట. ఎందుకంటే మరి ఆయన సృష్టించింది ఆయనే, మన మీద అధికారం కూడా ఆయనకే ఉందండి. తల్లిగా నేను పెంచాను, మరి తల్లిగా నేర్పించాను, తను ఎలా నడవాలో నేర్పించాను. కానీ మరి ఆయన బ్రతికించడమైనా మరి మరణించడమైన ప్రభు వర్షంలో ఉంది. దయచేసి నన్ను బట్టి నాకు జరిగిన అన్యాయాన్ని బట్టి దేవుని ఏమి కూడా మీరు అనవద్దు. దయచేసి నన్ను ప్రశ్నించిన నీ దేవుడు మరి గొప్పవాడన్నావు కదా. అవును, గొప్పవాడే. నేను నా చేతితో ఎంతోమందికి ప్రార్థన చేస్తాను, ఎంతోమంది మరి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డల కోసం ప్రార్థించినప్పుడు, మరి కవల పిల్లలు అన్నప్పుడు నేను కవల పిల్లలు అది ఒక్కళ్ళే ఉన్నారు నీ గర్భంలోనే అనేక మందికి మరి ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు, కళ్ళు ఇచ్చినప్పుడు మరి నా ద్వారా దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మరి గడ్డలున్న వాళ్ళు గడ్డలు కరిగిపోయి రక్షణ లేని వారికి రక్షణ 11 మంది రక్షించబడ్డారు ఒక్కరోజే. మరి ఇలాగా దేవుడు ఎంతోమంది మరి ఒక ఆయన అయితే మరి ఇలాగ నేను ఉద్యోగంలో జారుతున్నాను, మరి నేను చేస్తానా చేయరంటే లేదండి మీరు వెంటనే రేపు రిజైన్ ఇస్తారని ఎంతోమందికి ఇలాగా దేవుడు ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా వాడుతున్నాను. నా జీవితంలో కూడా ఇలా జరిగినాయండి. ఎవరి జీవితంలో జరుగుతాయండి. దేవుడు ఏ చేయాలో అది చేస్తాడు. ఆయన చిత్తానికి మనం లోబట్టది. మరి తండ్రి యెహోవా దేవుడు మరి యేసు ప్రభువుని తప్పించగలడు ఆ సిలువ మరణం నుంచి, కానీ చిత్తం అలా జరగాల్సిందే. ఇదైతే నన్ను నా దేవుడి గురించి మాకు తక్కువగా అంచనా వేయద్దు. ఇదైతే ఏమి చేసినా జీవితంలో అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మేము 2 కోల్పోయారు, 3 ఉన్నారు అని ఎంతోమంది ఇలాగా నన్ను నిరుత్సాహపరచు. దేవుడు 2 కోల్పోయి దేవుడు ఏది చేసినా మేము సిద్ధంగా ఉన్నాం అండి. మన ప్రేమ కరోనా టైంలో మన ప్రేమ అంతవరకు నేను ఇందాక కూడా చెప్పాను.
ప్రేమ ఏంటంటే కరోనా టైంలో ఎలా కుక్కలకి విసిరేసినట్టు కుక్కల్ని పడేసినట్టు పడేశారు మనుషుల ప్రేమ అది. కానీ దేవుడి ప్రేమ అలాంటిది కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఒక 12 సంవత్సరాల రక్తస్రావాలు ఆయన వస్త్రం మాత్రమే ముట్టినప్పుడు బాగుపడింది. చూడండి, పాపాత్ములైన స్త్రీని ఆయన హత్తుకొని ఇంకెప్పుడు పాపం చేయొద్దని, మరి ఆయన ఎంత ప్రేమ, ఎంత బలహీనంగా ఉన్నా కూడా ప్రభు హత్తుకుంటాడు. కానీ మనం హత్తుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆయన అంత ప్రేమించిన దేవుడు మనకు అన్యాయం చేయడు కదండి. అన్యాయం చేయడు. ఈ దేవుడు నేను చూడ్డా, నీకు చేయలేడా, మరి ఏంటి మీ ప్రార్థన ఏంటి? ఎంతోమంది ప్రశ్నలు, ఎంతోమంది ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు. ముఖ్యంగా చెప్తున్న తల్లిదండ్రులకి, ముందు మన బిడ్డలు ఎలా ఉన్నారు, మన బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయి. నా బిడ్డ చనిపోయాడు, చనిపోయినా ప్రభులో ఉంటాడు. ఇక్కడ కన్నా మూస్తే అక్కడ తెలుసు. నీ బిడ్డ చనిపోతే, నీ కుటుంబ సభ్యుల్లో చనిపోతే పర్లోకి వెళ్ళగలుగుతున్నారా? వెళ్తారా? నేను వెళ్ళాను, నా భర్త వెళ్ళాడు, నా కుమారుడు వెళ్ళాడు, ఖచ్చితంగా 100% చెప్తారు. మరి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలాగా చనిపోయినప్పుడు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళారు అనే గురి ఉందా మీకు? ఒకసారి వాళ్ళని చూసి వేరే చూపించే పరిస్థితుల్లో కాకుండా మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఒకరిని వేరు చూపించే స్థితిలో ఉన్నాం, ఒకరు అవమానించే స్థితిలో ఉన్నాం, ఒకరు నిందించే స్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ప్రభు ఎప్పుడు కూడా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. ప్రభు ఎప్పుడు కూడా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుకే తన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించాడు. ఈ ఒక్క వాక్యం మీద మనం మన హృదయాల్లో ఉంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని, దేవుని బిడ్డలు కాని వాళ్ళని కాదు, దేవుడు అందరినీ ప్రేమించాడు. ఒకవేళ మంచిగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నంత మాత్రాన ప్రభువు నన్ను ఆశీర్వదించాడు, దీవించాడు అనుకోమా. జాగ్రత్త. మన పిల్లలు మనము మరణిస్తే పరలోక వెళతామా వెళ్ళాం అనే ఒక క్వశ్చన్ మళ్ళీ వేసుకొని ప్రభువులు వారిని నడిపించడానికి, వారిని మరి ప్రభువుల మార్గంలో వారిని ఉంచడానికి మనం అనుకుంటాం పిల్లలు ఎక్కడ ఉన్నారు, పర్వాలేదు నా పిల్లలు నేను భక్తిలో ఉన్నా కదా, నా పిల్లలు కూడా భక్తిలోనే ఉంటారులే అనుకో. అపోహపడమాకు. ప్రతీది కనిపెట్టు. బిడ్డలు ప్రతీది కూడా మనం వారిని గమనించాలి. ప్రతి విషయం నా కుమారుడు ఎంతో ప్రేమ, నా కుమారుడు నా కుమారుడు ఎంతో, కానీ ప్రతి విషయం గద్దించేటప్పుడు మరి క్షమించటం, మరి ప్రేమించటం ఇవన్నీ కూడా జరగాలి మన విశ్వాసులు. ఎందుకంటే మనం గుట్టిగా వెళ్ళకూడదండి. తల్లిదండ్రులనే మన బిడ్డలు ఎలా ఉన్నారు, మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు. నన్ను చాలామంది ఎగతాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను ఫంక్షన్కి చాలామంది కూడా ఫంక్షన్లకి మరి పిలవనాళ్ళు కూడా ఉన్నారు. పర్వాలేదు, నా ప్రభు నన్ను కనపరుస్తాడు, నేను ఆయన కనపరుస్తాను. నా ప్రభు నన్ను కనపరుస్తాను తప్పనిసరిగా. నేనేం సిగ్గుపడినా, బాధపడిన అవసరం లేదు. కొంచెం బాధ ఉండేది కానీ ఇదివరకు ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే నా ప్రభు గొప్పవాడు. ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటమే మా ధన్యత. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి. ఎప్పుడు ఒక మనిషిని తక్కువగా చూడమాకు. ఈ తోటి సహోదరుని ఎప్పుడు తక్కువ అంచనా లేదు. దేవుడు చూస్తాడు ప్రతి స్థితి, మనం ప్రతి అడుగు దేవుడు తప్పనిసరిగా గమనిస్తాడు. ఇక సహోదరుడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు నన్ను చూస్తున్నాడు, నా స్థితి చూస్తున్నాడు. అది బలహీనంగా ఉంది, అనారోగ్యంగా ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రతి స్థితిని దేవుడు చూస్తాడు. కనుక ఆయన చూస్తున్నాడు అనే భయంతో ఉన్నాం జీవించాల్సిన దినాలు. తర్వాత ఈరోజే మంది, ఎప్పుడు మంది కాదు అని. నా కుటుంబంలో 2 దూరమైన
బిడ్డను బట్టి చెప్తున్నాను, ఈరోజే మనది జ్ఞాపకం చేసుకున్నాం. మన స్థితి ఎలా ఉంది? దేవుడు ఏదైనా చేయగలడు. కాళ్ళను కొట్టి లేపగలడు, మరి రక్షణ ఇవ్వగలడు. 18 సంవత్సరాల నుంచి నేను పీడిస్తున్న ప్రతిదీ 18-20 సంవత్సరాలు పాటించాలి. అబ్రహాము ఎంతో వెయిట్ చేసి బిడ్డల కోసం ప్రభు ఆశ్రయిద్దాం తప్పనిసరిగా దేవుడు. మరి ఈరోజు నిన్ను నన్ను నీ జీవితం నా జీవితం ఈ నూతన సంవత్సరంలో తప్పనిసరిగా దర్శిస్తాడు, చూస్తాడు. ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడుతుంది అనే విశ్వాసం ప్రార్థిద్దాం. యేసు నామములో ఇచ్చిన వాక్యం దేవుడు దీవించాడు. మహాపరిశుద్ధుడైన దేవుడు తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, శక్తివంతుడా, బలమైన దేవుడైన చూడగలుగుతాను. స్తోత్రాలు వాక్యం ఇది మారండి సమస్తం స్తోత్రాలు. దేవా, ఎన్నిక లేని మమ్మల్ని అనుకున్నాం, యోగ్యత లేదు అయినప్పటికీ మమ్మల్ని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిరంతరంగా ఫలింపచేసి సహాయం చేయమని ఈ శక్తిని ప్రార్థన తండ్రి. ఆమె